హలో అండి, వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు కొంచెం స్పెషల్ హార్వెస్ట్ ఉంది. స్పెషల్ అంటే ఇంతకుముందు హార్వెస్ట్ చేసుకున్న వెజిటబుల్సే కానీ కొంచెం మంచి సైజులో వచ్చాయి. వాన నీళ్ళకి ఏమో తెలియదు కానీ మంచి సైజ్ అయితే వచ్చాయి. అవి చూపిస్తాను మీకు. చూడండి ఇలా టమాటా ముక్కలు ఇలా కొమ్మల్ని అయితే కట్ చేసుకోవాలి. ఈ పక్క నుంచి ఇదిగోండి ఇట్లా దగ్గర చూపించు. ఇట్లా ఈ ఈ ఈ పక్క నుంచి ఇలా రావడంతో మనం ఈ ఆకును తీసేస్తే దీనికి ఎనర్జీ అందుతుందండి. ఇప్పుడు మొక్క మంచిగా వస్తుంది. ఇదిగోండి ఈరోజు మన గార్డెన్లో స్పెషల్ హార్వెస్ట్ వచ్చేసి ఇదిగోండి. చూడండి కొన్ని స్పెషల్స్ అవుతున్నాయి, చూపిస్తాను. ఇదిగో చెర్రీ టమాటోస్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి. వానలకి ఏమో అన్నీ పడిపోయాయండి, పండు అవ్వలేదు. అయినా కానీ ఇదిగోండి కుండీలో పడిపోయినాయి. అట్లాగే చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి, చిక్కుడుకాయలు కూడా తీసుకుంటాను. ఇదిగోండి మంచిగా నిండుగా చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇదిగోండి ఇదిగో ఇలా దగ్గర చూపించవా. ఇదిగో ఇది పేనుబంక, చిక్కుడుకాయలకు పేనుబంక అటాక్ అయిందండి. దీనికి మనం వెంటనే బూడిదే చల్లుకోవాలి. ఇదిగోండి ఇలా బూడిదే చల్లుకుంటే మనకి దీన్నైతే అరికట్టవచ్చు. ఈ ప్రాబ్లంకి బూడిదే సొల్యూషన్ అండి. అంతే, బూడిద కొట్టేయాలి. మన దగ్గర రెడీగానే ఉంది, అది మనం పెట్టుకోవాలి, వేసుకోవాలి. స్పెషల్ హార్వెస్ట్ చూపిస్తాను కదండి, చూపిస్తానండి. ఇదిగోండి కనబడుతున్నాయా, చూపిస్తున్నారా? ఇదిగోండి చూడండి. ఒకటి మన నా చెయ్యి మొత్తం సైజు ఉంది. ఫీటున్నర ఉంటుందండి సొరకాయ. చాలా బాగా వచ్చింది. దీన్ని కట్ చేసుకుందాము. ఇది కొద్దిగా తక్కువ చిన్నగా వచ్చింది, అయినా కానీ మంచి సైజ్ వచ్చింది. ఇది కూడా అయితే ఇది చూడండి, ఇక్కడ 2 సొరకాయలు వచ్చినాయి కదా. ఇదే ప్లేస్లో ఇదిగో ఇంకో సొరకాయ కూడా పాలినేషన్ చేసిందే ఇది. కాకపోతే ఈ ఎనర్జీ దీనికి సరిపోక ఇది అయిపోయింది. మరి ఇది ఉంటుందో పోతుందో తెలీదు. ఇది బీరకాయలని ఫీమేల్ ఫ్లవర్ మనం పాలినేషన్ చేసుకోకుండా ఇలా అయిపోతాయండి. ఇవి ఇంకా వేస్ట్ అన్నట్టే. వంకాయలు బాగా వస్తున్నాయండి. వంకాయలు బాగా వస్తున్నాయి. ఏం చేసుకుంటారు వీళ్ళు అనుకోకండి. హార్వెస్ట్ చేసిన రోజు ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తుంటాను, మేము తింటాము. ఇట్లనే ఎక్కువ వచ్చిన వెజిటబుల్స్ మాత్రం ఆ టైంకి ఎవరు వస్తే వాళ్ళకి తీసైతే ఇస్తుంటాను. ఇది హార్వెస్ట్లో వంకాయలే చూపిస్తున్నారు ఏంటి అని అనుకోకండి. ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి.
ఇది కూడా ఒక ఫీట్ ఉంది, ఫీటు 2 ఫీట్లు, తక్కువ కాయట్లేదు. కూరగాయల సైజులు కూడా మంచిగా వస్తున్నాయి. చాలా బాగా అనిపిస్తుంది. చాలా సంతోషం అండి. చాలా మనం ఇలాంటివి హార్వెస్ట్ చేసుకుంటుంటే పడ్డ కష్టం కూడా మర్చిపోతాం. ఇంకా చిక్కుడుకాయలు ఉన్నాయి, నేను కట్ చేసుకుంటాను. ఇదిగోండి స్పెషల్ హార్వెస్ట్ అంటే ఇది కూడా ఒకటి స్పెషల్ హార్వెస్ట్. ఇదిగోండి టమాటోస్, ఆఫ్టర్ లాంగ్ టైం గార్డెన్లో టమాటోస్ అయితే కట్ చేసుకుంటున్నాము. 2 వచ్చినాయి, ఇంకా అక్కడ ఉన్నాయి, కట్ చేసుకుందాం పదండి. ఇదిగో ఇక్కడ ఈ మొక్క మొదట్లో మనము కిచెన్ వేస్ట్ వేసుకొని నేను దానిపైన మట్టి కప్పుకున్నాను. చూడండి ఇది డీకంపోజ్ అయిపోతూ ఉంది. 10-15 రోజులకు అందులో కలిసిపోతుంది, మొక్కకి ఎనర్జీ వస్తుంది. డైరెక్ట్ చేసుకోవచ్చు, కంపోస్ట్ చేసుకొని కూడా విచ్చుకోవచ్చు. అక్కడ వంకాయలు ఓకే అండి. హార్వెస్ట్ అయిపోయింది, ఇంకా వేరే పని ఉంది, చూసుకుందాం పదండి. నైబర్స్ ఉంటారు, నైబర్స్ కూడా మనకి కిచెన్ వేస్ట్ ఇస్తారండి మనకి. చూడండి ఇదిగో ఇలా రోజు వాళ్ళ ఇంట్లో నుంచి కూడా మనం కిచెన్ వేస్ట్ అయితే తీసుకుంటాము. ఇదిగోండి, ఇంకా వేరే ఏం వేయాల్సిన పని లేదండి. కిచెన్ వేస్ట్ని ఉపయోగించి మనం గార్డెనింగ్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఏ రోజు కిచెన్ వేస్ట్ ఆ రోజు మనము మొక్కలకి ఇస్తామా, కంపోస్ట్ చేసుకుంటామో చూసుకోవాలి. ఇదిగో ఇది వీళ్ళది, ఇప్పుడు మనది పైనుంచి కిందకి వస్తుంది, కింద నుంచి పైకి వస్తుంది చూడండి. ఇది మన కిచెన్ వేస్ట్. వర్షాలు పడుతున్నాయి కదండి, 2 డేస్ నుంచి చేయలేదు. ఇదిగోండి అంతా ఒకటేసారి జామ్ అయింది. ఇప్పుడు నేను దీన్ని కలిపి కంపోస్ట్ బిన్లో వేస్తాను, మీకు చూపిస్తాను అది ఎలాగో. నేను చేతులకైతే గ్లౌజ్ వేసుకుంటాను, వేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. అయితే ఈ దోర టమాటాలు ఎందుకు దింపానంటే, మొన్న మనకి పండు మిరపకాయలు వచ్చాయండి మన హార్వెస్ట్లో. పండు మిరపకాయలు ఈ దోర టమాటాలతో చట్నీ వేసుకుందాం, చాలా బాగుంటుంది. కిచెన్ వేస్ట్ అంతా ఒక దగ్గర వేసుకొని దానికి మనం నీమ్ పౌడర్, వేపపిండి అయితే వేసుకోవాలండి. వేపపిండి వేసుకొని మొత్తం కలిసేటట్టు పెట్టుకొని ఇలా తీసుకొని, ఇదిగోండి ఇందులో ఈ చెట్టు మొదట్లో ఇందులో బీర తీగ ఉందండి, బీర కాకర 2 ఉన్నాయి, దానికి పెట్టుకుంటాను. ఇదిగో
పట్టేసుకొని మనం మట్టితో ఇలా కవర్ చేసుకోవడం. ఇట్లా పెట్టేసుకోవడమే అండి. అంటే నేను అన్ని మొక్కలకైతే ఇది వేసుకుంటూ వెళ్తాను. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.